జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కస్తూర్బా బాలికల పాఠశాలలో విద్యార్థినులు నిరసన తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించాలని కొంతకాలంగా నిరవధిక సమ్మె చేస్తున్నారు ఉపాధ్యాయులు. అధికారులు తాత్కాలికంగా ఇతర ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులతో భోజనం ఏర్పాట్లు చేశారు. తమ స్కూల్లో పనిచేసిన టీచర్స్ తిరిగి వెంటనే వచ్చే విధంగా చూడాలని ఆందోళనకు దిగారు విద్యార్థినులు. ప్రభుత్వం వెంటనే టీచర్ సమస్యలను పరిష్కరించి వారు విధులకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు స్టూడెంట్స్. ఎంఈఓ జయసింహారావు ఎంత నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా విద్యార్థినులు నిరసన కొనసాగిస్తున్నారు. 15 డేస్గా సమ్మెలో ఉన్నారు. రోజుకొక సబ్జెక్ట్ టీచర్గా వచ్చి మాకు క్లాసెస్ చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఈ 15 డేస్ నుంచి పంపించని టీచర్స్ని ఈరోజు ఎందుకు పంపించారు? మరి వాళ్ళు వచ్చేసి మేము క్లాస్ తీసి ఉంటాం, కానీ వాళ్ళు నైటీస్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు. నైటీస్ ఎవరు చేస్తారు? మమ్మల్ని ఎవరు చూసుకుంటారు? మాకు ప్రాబ్లమ్స్ వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, కింద పడ్డా కానీ మా మేడమ్స్ మమ్మల్ని చూసుకుంటారు. ఈ మేడమ్స్ ఎలా చూసుకుంటారు మమ్మల్ని? అట్నే మరి మా ఆంటీస్ కూడా మమ్మల్ని చూసుకుంటారు. ఇప్పుడు మా ఆంటీస్ ప్లేస్లలో కొత్త ఆంటీస్ని పెడతారని అంటారు. మరి ఎట్లా? మరి మా టీచర్స్ మాకైతే కావాలి. మేము మంచిగా చదువుకోవాలంటే మా టీచర్స్ మాకు కావాలి. అలాగే మాకు నైట్ డ్యూటీస్ చేసే టీచర్స్ కూడా కావాలి. మేము ఇప్పుడు ఈ న్యూ టీచర్స్ క్లాసెస్ చెప్పి వెళ్ళిపోతారు. మేము నైట్ ఒక్కరిమే ఉంటే ఎన్ఎం మేడం వస్తారు, అకౌంటెంట్ మేడం వస్తారు. కాబట్టి మాకు మేడమ్స్ మాకే కావాలి. ఇప్పుడు 60 సంవత్సరాలు తీసేసినాక మళ్ళీ వాళ్ళకి ఏ ఆధారం ఇస్తలేరు, వట్టిగా తీసేసుడే. మాకు ఇప్పుడు వాళ్ళని తీసేసారు. ఇప్పుడు మేము ఇన్రోల్ చేసేసేసి మమ్మల్ని వెళ్ళిపో అంటే వట్టికి వెళ్ళిపోవడే. మేము మాకు ఏ ఆధారం ఇయ్యరా? మాకు ఏం ఆధారం ఇయ్యరా? తీసేసారు. ఆల్రెడీ కొత్త వాళ్ళు వచ్చిర్రు, 60 సంవత్సరాలు నిండిన వాళ్ళని తీసేసారు. కూడా దీని మీద ఆధారపడ్డందుకు మమ్మల్ని కూడా తీసేస్తారు. మాకు ఏమి ఆధారం అనేది ఏముండదా? పిల్లలు ఎంత గలీజ్ చేసినాడో, మేము ఎంత నీట్గా ఎత్తున్నాం. ఆఖరికి మనం సఫాయిల లెక్క, సీపర్ల లెక్క అవన్నీ ఎత్తి పోసుకుంటే ఇది చేస్తున్నాం. మేము ఎట్లా కొట్లాడుతున్నాం మేము కదా.